ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. నా వయసు గురించి మాట్లాడతాడు. నాకు నవ్వు వస్తుంది. నాతో కలిసి తిరుగు నువ్వు 2 రోజులు. నువ్వు ఎక్కడుంటావు? బెడ్లో ఉంటావు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటావు నువ్వు. అది నాకు నీకు తేడా. అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు, నోరు బారేసుకోవద్దు. నన్నేదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తాడంట. నీ పెట్టి పగిలిపోతుంది, నీ పొట్ట కూడా పగిలిపోతుంది. చేయగలుగుతాడా తమ్ముళ్ళు? సాధ్యమా ఇతనికి? అందుకే యువత మేలుకో, రేపటి నుంచి రోడ్డు ఎక్కు, సైకిల్ దొక్కు, 3 జెండాలు పట్టుకో, గ్లాస్ కూడా చేతిలో పెట్టుకో, ఇంకో పక్క కమలం పువ్వుని సెంటర్లో పెట్టుకొని సైకిల్ జోరు పెంచు, స్పీడ్ పెంచండి. అందరు అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే. 175 అసెంబ్లీలో మనం పోరాడుతున్నాం, 25 పార్లమెంట్లో పోరాడుతున్నాం. ఈ సీట్లన్నీ గెలిపించే బాధ్యత అన్ని పార్టీల కార్యకర్తల పైన, నాయకుల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రైతాంగం, అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. రైతును రాజు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు కానీ, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర నేను వస్తానే, గిట్టుబాటు ధర వస్తుంది తమ్ముళ్ళు. సంచులు కూడా వస్తాయి. సంచుల్లో ఎక్కడ కూడా మళ్ళా బొక్కలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి బొక్కలుండే సంచులు మీకు ఇస్తాడు. దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తి. మొన్నే వచ్చి నేను చూపించానా లేదా? అవన్నీ సిగ్గుంటే కరెక్ట్ చేసుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? చెయ్యడు కూడా చేయలేడు. అందుకనే